2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అయ్యగారు, రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ప్రాపర్టీ సడన్గా అంటే ఇంట్లో పెద్ద మనిషి అనుకోకుండా మరణించినప్పటికీ అండ్ అలాగే ఆ ప్రాపర్టీ మనకి ఎలా వస్తుంది అనేది చాలామందికి ఉన్న డౌట్. అండ్ అదే సందర్భాల్లో ఎవరన్నా కూడా నమ్మి నా దగ్గర ఈ ప్రాపర్టీ ఉంది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వి అని ఒకరిని నమ్మి చెప్దామన్నా కూడా ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఆస్తి తీసుకొని తర్వాత మనం మోసపోతున్నాము అనేవే ఎక్కువగా అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అసలు నా తండ్రి యొక్క ఆస్తిని నేను ఏ రకంగా పొందొచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అండ్ అలాగే లీగల్ పరంగా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అన్నది ఎవరైనా కూడా సొంతంగా చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. చాలా సందర్భాల్లో ఈ లీగల్ అవేర్నెస్ అన్నది లేకపోవడం వల్ల చాలా మంది వర్రీ అవుతుంటారు, టెన్షన్ పడుతుంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా సాఫీగా జరుగుతున్నటువంటి ఫ్యామిలీ హ్యాపీగా ఆడుతూ పాడుతూ తెలియకుండానే కష్టం తెలియకుండా ఆ తండ్రి పిల్లల్ని పెంచుతాడు, ఆడుతూ పాడుతూ వాళ్ళ చదువులు ఎడ్యుకేషన్స్లో వెళ్తుంటారు. ఆ తండ్రి ఎంతో కొంత ఆస్తిని కూడా సంపాదించుంటారు. కొన్ని సందర్భాల్లో ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది, కొన్నిసార్లు సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఇంటి పెద్ద అనుకున్నటువంటి ఒక ప్రమాదంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య రీత్యా కారణాలు వచ్చు, రోజు కనిపిస్తున్న తెల్లారి నిన్నటి వరకు కనిపించాడండి, ఈ రోజు మనిషి కనబడలేదని చెప్పి ఒక్కసారి కనిపించాలంటే చనిపోవడం జరుగుతుంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీని అంటే ఆ తండ్రి రెండు రకాలుగా ఆన్సెస్ట్రల్గా వచ్చిన ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే అతను సంపాదించుకున్న ప్రాపర్టీ కావచ్చు. కొన్ని సందర్భాల్లో మేము కొన్ని కేసులు చూస్తాం సిరిగారు. పిల్లలు చిన్న వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ ఆ ఇంటి పెద్ద మనిషి ఇంటికి ఏదో ఒక స్థలాన్ని కొనుక్కొని ఉంటాడు, ఏదో ప్రాపర్టీ ఎక్కడో ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అట్లాంటివి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అనుకోకుండా చెప్పపెట్టకుండా ఇంటి పెద్ద మనిషి, మొన్నటి వరకు మనమంతున్న మనిషి సడన్గా డిసప్పేర్ అయిపోతే ఆ కుటుంబానికి వచ్చిన విపత్తు ఆపద అంతా ఇంత కాదు, అనేక రకాలుగా సమస్యలు. ఒకటి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉంటుంది. ఇంటి పెద్ద మనిషి ఉన్నంతకాలం చుట్టుపక్కల ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇంటి పెద్ద మనిషి కనబడకపోతారో చనిపోతారో అటువంటి సందర్భాల్లో ఆ ఇంటి యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. వాళ్ళకి దారితీరం తెలియకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల విషయంలో ఆస్తిని ఆల్రెడీ ఉంటుంది, ఇమీడియట్గా అది కాస్త వాల్యుబుల్ ప్రాపర్టీ అయితే దగ్గర బంధువులే కూడా అనేక సందర్భాల్లో మోసం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ ప్రాపర్టీ మేము ఇచ్చామని, మేము డబ్బులు ఇస్తేనే తన ప్రాపర్టీ కొన్నాడని లేనిపోయినటువంటి ఒక దొంగ సంతకాలతోటి ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కూడా ఈ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టే సందర్భాలు. ఎందుకంటే ఎందుకు సార్, ఇప్పుడు ఎవరికైతే అంటే నాలెడ్జ్ లేని సందర్భాల్లో లీగల్ పరంగా ఎలా ఉంటుందో తెలియదు, డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుదామంటే వాళ్ళు మనకు వచ్చే ప్రాపర్టీలో మనకి తెలియకుండానే కొంచెం తీసుకొని ఇలా ఉంటుందని చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉంటుంది ప్రొసీజర్, సొంతంగా నేనే చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే దాని గురించి అసలు ఎలా ఉంటుంది సార్? అదేనమ్మా, ఇప్పుడు ఇటువంటి సందర్భాలు ఏమవుతాయంటే దగ్గర బంధువులే, అంటే ఇక్కడ ఎవరో బయట వారు ఉండరు, మన సొంత అన్నదమ్ములు బ్రదర్స్ మంచి చేస్తున్నాం అన్నటువంటి ముసుగున వీళ్ళు మోసం చేసే సందర్భాలు చాలా ఉంటాయి. తెలియదు ప్రాపర్ నాలెడ్జ్ ఉందామా, నీకేం తెలియదు, నేను మొత్తం చేసుకొస్తా అంటాడు బ్రదరు, లేకపోతే బావగారు లేకపోతే మేనమామ గారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి నీకేం తెలియదు అని చెప్పి పాపం అసమర్థంగా ఉంటే ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లలు చిన్న వాళ్ళని చూసి నేను అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని చేసి వాళ్ళ పేరు మీదుగా ప్రాపర్టీస్ రాయించుకుని మోసం చేసిన కుటుంబాలు కోకులలుగా కనిపిస్తుంటాయి. ఈ అమ్మాయి చివరికి నట్టేట్ల మునిగిన తర్వాత ఆల్రెడీ ఒక పక్క తన భర్త చనిపోయినటువంటి ఒక బాధలో కొంత ఉంటే మరికొన్ని సందర్భాల్లో వీళ్ళు చేసిన మోసం తట్టుకోలేక మొదట్లో తెలియదు, అక్కడి నుంచి రికవరీ బయటకు వచ్చేసరికల్లా ఒక్కసారి డాక్యుమెంట్స్ అన్ని పేర్లు మారిపోయి ఫార్జరీలు చేసి సైట్ కబ్జాలకు గురైపోయిన తర్వాత లబోదీపం అనేటువంటి మన సోదరులు ఎంతో మంది సోదరులు నేను చూశాను ఈ సందర్భాల్లో. సో వీళ్ళందరికీ ఒక అవేర్నెస్గా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో మనం లీగల్గా వాటిని ఆ ప్రాపర్టీని మనం ఎట్లా చట్టపరంగా పొందే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా అటువంటి సందర్భాల్లో అతను ఏదైనా విల్లు రాశాడా విల్లు రాయలేదా అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ చనిపోయిన వ్యక్తి ఏదైనా వీలునామా రాశారా లేదా అన్నది ఫస్ట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. వీలునామా రాస్తుంటే ఏదో సందర్భాలు చెప్తారు, వీలునామా ఉన్న సందర్భంలో ఉంటే అసలు ఇష్యూనే ఉండదు, ప్రాబ్లమే ఉండదు. ఆ వీలునామా ప్రకారం ఏదైతే జరిగిందో ఆయన ఎలా అయితే మెన్షన్ చేశారో అందులో ఉన్నట్టుగా అందులో మెన్షన్ చేసిన విధంగా యాస్టీస్గా ఆ వీలునామాని తీసుకెళ్ళి ఆ ప్రాపర్టీ రైట్స్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి. వీలునామా ఎప్పుడైతే ఈయన చనిపోయారో వీలునామా ప్రకారంగా ఉన్నటువంటి ఎవరి పేరునైతే ఆయన మెన్షన్ చేస్తారో యాజ్ యూజువల్గా ఆ నేమ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకసారి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అయితే ఎంఆర్ఓ వరకు మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాస్టీస్గా ప్రాపర్టీ రైట్స్ వస్తే దాంట్లో ఎటువంటి వివాదం ఉండదు.
ఒకవేళ వీలునామా రాయకుండా ఎటువంటి ఎవరికి చెప్పకుండా ఇలాంటి ఆయన చనిపోయిన సందర్భంలో అటువంటి సందర్భంలో ఆ ప్రాపర్టీని ఏం చేయాలి? ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. డెత్ సర్టిఫికేట్ మిగిలిన అన్ని రకాల ప్రాపర్టీస్ ఓనర్షిప్ని మనం ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే బేసిక్ ఇంపార్టెంట్ ఏంటి? డెత్ సర్టిఫికేట్. ఎక్కడ జరిగిపోయిందో డెత్ సర్టిఫికేట్. ఇక్కడ ఇంపార్టెంట్ డెత్ సర్టిఫికేట్ అంటే హాస్పిటల్లో జరిగిపోతే హాస్పిటల్ వాళ్ళు మాట్లాడతారు, ఇంట్లో జరిగితే ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి కన్సల్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. వెరీ మోస్ట్ ఫస్ట్ అన్నిటికీ కూడా బేసిక్ ఎవిడెన్స్ ఇది ఒక్కటే. ఆ వ్యక్తి లేరు అని నిరూపించేసారంటే సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్. కాబట్టి ఒక మనిషి పుట్టుకలో బర్త్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంటో ఒక మనిషి లేరు అని చేయడానికి డెత్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారా, ఏం అవసరం ఉంది ఇప్పుడు ఆయన సర్టిఫికేట్తో మేము ఏం చేస్తాం? లేదు, రేపు పొద్దున మీ పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఎటువంటి అలిగేషన్స్ కానీ ఇబ్బందులు కానీ మీ తరంగా మీ కాకపోవచ్చు, కానీ పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే డెత్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోయిన 1 వీక్లో ఇష్యూ వస్తుంది, చేతికి వచ్చేస్తుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధలో ఉంటారు, మీరు ఒక రకమైన విషాదంలో ఉంటారు, అయినప్పటికీ కూడా ఆ డీటెయిల్స్ తెలిసిన వాళ్ళతో ఇన్ఫార్మ్ చేయించి ఇమ్మీడియట్గా డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ప్రాథమికంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. పిల్లల భవిష్యత్తు కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల రేపు పొద్దున ఫ్యూచర్లో ఎటువంటి ఏది కావాలని కూడా తండ్రి యొక్క డెత్ సర్టిఫికేట్ అవసరం. కాబట్టి ఈ డెత్ సర్టిఫికేట్ యొక్క దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో పాటు ఎప్పుడు కూడా సేవ్ చేసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఇస్ ద నెంబర్ 1. తర్వాత అతనికి ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయని మీరు గుర్తించినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీని చెక్ చేయండి. ఈసీని చెక్ చేసేటప్పుడు ఆయన ప్రాపర్టీని ఎక్కడైనా లోన్ పెట్టారా, మార్టిగేజ్ పెట్టారా, ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు అందులో బయటపడే అవకాశం ఉంటుంది. అసలు ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉందా లేదా ప్రాపర్టీ అన్నది కూడా మీకు ఈసీలో కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకసారి ఈసీని చెక్ చేసుకోవడం ఉంది సెకండ్ ఆప్షన్. ఈసీలో ఆయన పేరుంది, డెత్ సర్టిఫికేట్ ఉంది, ఈ రెండు ఉండేటప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ని మీరు సంప్రదించి ఈ 2 డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తూ కూడా ఇమ్మీడియట్గా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. అంటే అతనికి ఇంతమంది పిల్లలు ఉన్నాం, అందులో కొడుకులు, కూతుర్లు, పిల్లలు, భార్య, తల్లి ఎవరుంటే వాళ్ళందరూ కూడా లిస్టులో వస్తారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మనం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఈస్, అదేవిధంగా ఒకవేళ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉందో లేకపోతే ఎకర్స్లో ల్యాండ్ ఉన్న సందర్భాల్లో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకోవాలి. డాక్యుమెంట్స్ మన దగ్గర లేవే కదా, ఎలా మిస్ అయిపోయామో, ఒరిజినల్స్ లేవు కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు ఆ ప్రాపర్టీ ఎక్కడుంది ఏంటని తెలిస్తే ఆ అందించిన వివరాలు, అంటే ఎక్కడ ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, హద్దులు ఏంటి ఉన్నాయి, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏదైనా ఉంటే ఆ డాక్యుమెంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీరు కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఒక ట్రూ కాపీ అని ఇస్తారు. దాన్ని సీసీ కాపీ అని కూడా అంటారు. అంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నటువంటి డాక్యుమెంటే ట్రూ కాపీ అంటారు. ఇది కూడా కోర్టులో ఏదైనా వివాదాలు అయ్యేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఈక్వల్గా కూడా ఈ ట్రూ కాపీని కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక ట్రూ కాపీని కూడా అందుకునే ప్రయత్నం చేయండి. సో ట్రూ కాపీ ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇక్కడ పిల్లల మధ్య ఎటువంటి వివాదాలు లేవు. కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సో నాన్నగారి యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి మన మధ్య ఎదులే ఉంటాయి, మీరందరూ కలిసి ఒక మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్, ఎన్ఓసి మా మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవు, సమ్ ప్రాపర్టీని మేము అందరం కూడా ఈక్వల్గా మేము షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అని మీరందరి మధ్య ఒక ఉమ్మడి అంగీకారం ఉన్న సందర్భంలో ఇమ్మీడియట్గా దగ్గరగా ఉన్నటువంటి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేమందరం కూడా ఉమ్మడి అంగీకారంగా ఉన్నాం, ఆ ప్రాపర్టీ ఇలా ఉంది, మేమందరం కూడా ఇలా భాగ పంపకాలు చేసుకుంటున్నాం అని చెప్పి మేము అందరూ కూడా కలిసి ఒక మ్యూచువల్ ఒక డ్రాఫ్టింగ్ చేసుకుని ఆ డ్రాఫ్టింగ్ అగ్రిమెంట్ చేసుకుని దాని తగ్గట్టుగా ఎస్ఆర్ ఆఫీస్ గారిని మీరు సంప్రదించగలిగితే డెఫినెట్గా ఆ ప్రాపర్టీ అనేది మీ యొక్క భాగ పంపకాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో లేకుండా మీ మధ్య వాద మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు, మీ మధ్య ఒక రకమైన ఒక క్లారిటీ లేనప్పుడు ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉండి సిటీ సివిల్ కోర్టును అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా అక్కడ మీరు తీసుకోవాల్సిన సర్టిఫికేట్ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ అంటారు. ఈ 2 సర్టిఫికేట్ను కూడా దగ్గరగా ఉంటే కోర్టులో కూడా మీరు సబ్మిట్ చేస్తే మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ ప్రాపర్టీ మీద తీసుకుంటాం, పలానా ప్రాపర్టీ మీద మేము లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వెళ్తున్నాం, మేము వారసులు అని చెప్పి మీరు ఒక సక్సెషన్ సర్టిఫికేట్కి వెళ్ళినా లేకపోతే లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్కి వెళ్ళినా దానికి కోర్టు ఫీజు ఉంటుంది. అఫీషియల్గా ఎంతైతే ప్రాపర్టీ వాల్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దానికి ఎంత పర్సెంటేజ్ ఉంది కోర్టు యొక్క మనకి ఫీజు యాక్ట్ ఉన్నట్టు ఉంటుంది. కోర్టు ఫీజు అంత చెల్లిస్తే దాని తగ్గట్టుగా మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అవి పట్టుకొని మీరు కోర్టులో ఒక సిటీ సివిల్ కోర్టులో మీరు సూట్ వేసుకోవాలి. దాన్ని పార్టిషన్ సూట్ అంటారు. ఆ పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకుంటే యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం, యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం
మీకు కోర్టు అన్నది మీ యొక్క భాగ పంపకాలు పార్టిషన్స్ అన్నది కోర్టు మీకు డివిజన్ చేస్తూ ఇస్తారు. ఎప్పుడైతే కోర్టు నుంచి మీరు పార్టిషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ పేరు మీదుగా మీ భాగ పంపకాల్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు మీ మధ్య ఉమ్మడి అంగీకారం లేని పక్షంలో, మీ మధ్య ఉమ్మడి అంగీకారం ఉంది, ఒక జాయింట్గా మందరం కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు అతని యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాకుండా అతను సెల్ఫ్ గైడ్ ప్రాపర్టీ ఉండేటప్పుడు వాళ్ళు కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి కోర్టుకి సంబంధించి మీరు ఒక సూట్ వేసుకుంటే దాని తగ్గట్టుగా మీ యొక్క ప్రాపర్టీని కూడా మీ పేరు మీదుగా ప్రాపర్టీ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ప్రొసీజర్ ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం, డెత్ సర్టిఫికేట్ పట్టుకోవడం, ప్రాపర్టీ డీటెయిల్స్ తీసుకోవడం, ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, దీని త్రూగా దగ్గర ఉండి ఒక అడ్వకేట్ని సంప్రదించి దీని యొక్క వివరాలన్నీ కూడా ఆయన ఇస్తే న్యాయపరంగా మీ వాటా హక్కులు ఎలా వస్తాయో కూడా ఆయన మీకు సూచించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇవన్నీ కూడా మనకి హిందూ సెక్షన్ యాక్ట్ 1955, అదేవిధంగా అందులో సెక్షన్ 9, 10, 11 ఈ యొక్క సెక్షన్స్ అన్నీ కూడా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ చనిపోయిన వ్యక్తికి మోషన్ అంటే ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ మెయిన్ అక్కడ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఎమోషన్తో ఉండడం వేరు, ఆ ఎమోషన్ తగ్గట్టుగా మీరు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి కన్సల్ట్ డిపార్ట్మెంట్స్తో మీరు మాట్లాడుకోగలిగితే మీ యొక్క ప్రాపర్టీ రైట్స్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన లేకపోయినా, ఇంటి యొక్క పెద్ద మనిషి లేకపోయినా, ఆయన కష్టపడి ఆయన రాత్రనగా పగలనగా కష్టపడి ఏదైతే ప్రాపర్టీ ఉందో మీకు ఒక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రాపర్టీస్ని సంపాదించడం ఒక పార్ట్, దాన్ని ప్రాపర్గా కిందకి ఫార్వర్డ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకని మేము అంటాం ఎవరెవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదించి, మీ యొక్క ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతాయి కాబట్టి దగ్గరలో ఉన్న అడ్వకేట్ని సంప్రదించి ఆయనతో పాటు మీరు మాట్లాడుకొని ఇలా ఉందనుకుని మీరు వీలునామా అన్నది తప్పనిసరిగా రాసుకోవాలి. విలిడేట్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అవకాశాలు, ఈ యొక్క ఇష్యూస్ కానీ కబ్జాలకు కానీ ఫార్జరీలకు కానీ ఇతరత్ర వాటికి జరిగే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మీరు ఒక సర్టెన్ ఏజ్ వచ్చారు, మా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒక చిన్న ఇల్లు కావచ్చు, చిన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేకపోతే ఒక ఫ్లాట్ కావచ్చు, ఏకర్స్ కావచ్చు, ఏదైనా చిన్న ఇంటి దగ్గర నుంచి కోట్లాస్తి వరకు కూడా వీలునామా ప్రక్రియ అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రక్రియ. ప్రతి ఒక్కరికి బ్రతికున్న ప్రతి వ్యక్తి కూడా తమకు ఏదైనా అసెట్ ఉందంటే వీలునామా తప్పనిసరిగా రాసుకోమని చెప్పి మేము సజెస్ట్ చేస్తున్నాం. అది కూడా ఒక కన్సల్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక ఫీజు చెల్లించుకొని ఆయన చెప్పిన సిస్టంలో రాసుకుంటే దానికి లీగల్ వ్యాలిడిటీ ఎక్కువగా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ వీలునామా రాసుకోకుండా జరిగిపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భాల్లో ఈ ప్రొసీడింగ్స్ ఫాలో అయితే దానికి వ్యాలిడిటీ డాక్యుమెంట్స్ అయితే వస్తాయి. సిరిగారు, డివిజన్ చేసే ప్రాసెస్లో చాలా మంది మ్యూచువల్గా ఉంటారు, ఇంకొంతమంది మ్యూచువల్గా లేకుండా చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ప్రాపర్టీకి రిలేటెడ్గా ఆ ప్రాపర్టీని ఎలా పొందాలి లీగల్ పరంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఇటువంటి వివాదాలకు సంబంధించి సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కరెక్ట్గా పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తారు. అంటే మీకు ఎటువంటి లీగల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీకు ఏదైనా ఒక లీగల్ కోర్టులో వివాదాలు ఉంటాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఎట్లా చేయాలంటే కూడా వాటికి కూడా సరైన విధంగా మీకు ఒక అడ్వైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సిరిగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరిగారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పటికీ ఒక మంచి అడ్వకేట్ని మేము అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.